అంటే హీరో గారు ఆయనకి వైజాగ్లో నేర్చుకున్న పాట అంట. ఆయన సత్యానంద్ గారు నేర్పారంట ఆ పాట. అది పాడతా డప్పు కొడితే డ్యాన్స్ చేసేవాడు అంట. అంటే మేము పక్కనే వేసేవాడు ఆ పాట. అంటే నభో నభో నపరు గజలు ఎత్తు నటకలు ముక్కు పుడకలు నడుము సన్నను నాగరాజు ఎవరెరు గాని భాగవతం మగుడు ఉంటే ఒక లెక్క లేకుంటే ఒక లెక్క రాత్రి 10 గంటలకు మొగుడు కొట్టిన దెబ్బలకు లైట్ వేసుకో అని డ్యాన్స్ చేసేవాడు. మేము పక్కన వేసేవాడు. అంటే ఇప్పుడు ప్రభాస్ అంత అసలు మాకు ఆశ్చర్యం. ఆయన మనం చెప్తాడు నవ్వుతున్నాడు. నేను చెప్పే ఇలా ఉందండి అంటే నవ్వుతున్నాడు. ఆయన చేసి ఎంత బాగుంది షార్గా ఉండేవాళ్ళం అండి అని అంటే అవన్నీ గుర్తు చేసుకున్నాం సరదాగా. ఇప్పుడు మళ్ళీ నేల టికెట్లో కూర్చుని అలరాలు చేస్తాం. థియేటర్ కలుద్దాం అండి. వాళ్ళు ఏమీ లేదు 13వ తారీఖు. అది మా అదృష్టం అని చెప్పాలండి. ఒక బాహుబలితో మేము ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసాం, ఆయనతో పాటు మా జర్నీ స్టార్ట్ చేసాం అనేది మా అదృష్టం అనగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఫిల్మ్తో షూట్ చేసిన రోజులండి అవన్నీ. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు డిజిటల్ వన్ మోర్ చేసుకోవచ్చు. వన్స్ డైలాగ్ తప్పు చెప్పామా సర్రని 10,000 ఖర్చు అవుతుంది ఫిల్మ్. ఆ రోజుల్లో అలా చేసి అంటే ఇప్పుడు బాహుబలి రేంజ్లో ఉన్నాడు ఆయన. కానీ మా ఆనందం ఏంటంటే మేము ఆయనతో పనిచేసాం. ఇష్యూ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. దాంతోపాటు నేను డైరెక్షన్ చేస్తున్నాను సావిత్రి మూవీ. ఆ మూవీని కూడా నేను మన ఈశ్వర్ దాంతో పాటు ప్రమోట్ చేసుకుంటున్నాను. అంటే సినిమా బాగా వచ్చిందండి. ఒక పెద్ద హిట్ కొట్టాలని కసి తపన ఏంటంటే ఈశ్వర్ సినిమా మాకు అందరికి లైఫ్. యాక్చువల్లీ ఆ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్, కానీ అందులో యాక్ట్ చేయడం వల్ల నేను గుర్తింపుకి వచ్చాను. దాని ముందు ఒక 25-30 సినిమాలు చేశాను. బ్రాహ్మణ టీజర్ అక్కడ చాలా సినిమాలు చేశాను. బట్ ఆర్టిస్టులు చేశాక నాకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే థ్యాంక్స్ టు ప్రభాస్ గారు. ఎందుకంటే ఆయన మెంటాలిటీ చెప్తాను మీకు. మొన్న ఫౌజీ సినిమా పనిచేస్తున్నా దాంట్లో అంటే ఇప్పుడు ప్రభాస్ గారికి చక్రం ఉంది. అంటే ఉంటారు గన్మెన్స్ ఉంటారు, రానివాడు. అలాంటిది ఆయన దగ్గరికి వచ్చాను. నా పని నేను చేసుకుంటే ఆయన దగ్గరికి వచ్చాడు. అండ్ మాట్లాడలేదు ఏంటంటే అమ్మా ఇది కదా దట్ ఈస్ ప్రభాస్. వచ్చి ఆయన క్యారవాన్ ఎక్కించుకుని ఫుడ్ పెట్టి చంపేస్తారు. అది వేరే విషయం. ఎవరు వచ్చినా ఫుడ్ పెట్టి చంపేస్తారు మనిషిని అంతే. అది బాగుంటుందండి, ఇది బాగుంటుందండి. ఇలా అంటే క్యారెక్టర్ గొప్పతనం ఉండదు. ఆయన అంటే గర్వం లేదు, నేను ఇంత బాగుపడిన గొప్ప లేదు, క్యాజువల్గా బాగున్నారండి అంటే తిన్నారా ఏందో అసలు అదే పొజిషన్ నేనంటే అసలు లెవెల్ దొక్కుతా. ద గ్రేట్ ప్రభాస్ అని అంతే. మనం నిజంగా అదృష్టం. మేమందరం అంటే నేను కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అనే చెప్పాలి. ఫస్ట్ సినిమా అందరికీ ఒక లైఫ్ అండి. ఆ రోజుల్లో అలా చేసాం ఇలా చేసాం. ఆయన గుర్తు చేస్తున్నాడు. ఆయన మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఒక 2 monthsలో 1.5 monthలో మన సావిత్రి మూవీ కూడా రిలీజ్ చేయబోతున్నాను. సినిమా బాగా వచ్చింది. సినిమా షూటింగ్ ఫినిష్ చేసి ఇప్పుడు ప్రెస్ మీట్లో పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మధ్యలో ఆగింది కృష్ణమా చేయలేదు అనే పేరు. ఎందుకంటే మనం చాలా కాలం ఇండస్ట్రీలో ఉన్నాం, చెడ్డ పేరు రాకూడదు. సినిమా బాగా చేసుకున్నాం, పర్ఫెక్ట్గా చేసుకున్నాం, పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ని పెట్టినాం. రాను ముంబైకి రాను సాంగ్ చేసిన అమ్మాయి హీరోయిన్, సామ్రాట్ గారు, డెమోన్ పవన్, ఇంకో రాణి అని హీరోయిన్, మంచి మంచి క్యారెక్టర్లు అందరూ అద్భుతంగా సినిమా చేసుకున్నాం. సావిత్రి సినిమాని మీ ప్రెస్ వాళ్ళంతా ఆశీర్వదించాలి. అలాగే ఈశ్వర్ సినిమాకి థియేటర్కి వచ్చేద్దాం. వాళ్ళ 13వ తారీఖు మార్నింగ్ ఫస్ట్ షో నేల టికెట్లో ఉంటాం మేము ఖచ్చితంగా. నేను మా పాత బ్యాచ్ అంతా 20 ఖచ్చితంగా రిలీజ్కి ఫస్ట్ షోకి అక్కడ ఉన్నాం అందరూ. సావిత్రి చూడాలంటే మూవీలో మెయిన్ కాన్సెప్ట్ ఏం మీద వస్తుంది అంటే కాన్సెప్ట్ అంటే అది డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్ళాను. రియల్ స్టోరీ బేస్డ్ వెళ్ళాను. నిజంగా జరిగిన కథని నేను షూట్ చేశాను అంతే. అది మీకు అంటే చెప్పడానికి లేదు. బట్ ఓకే ఎలాగా ఫస్ట్ తెలుసా చూద్దాం. అంటే సినిమా బాగా వచ్చిన ధైర్యంతో పూజలు ప్రెస్ మీట్లు పెడతానా, ఖర్చు పెడతాను. అంటే సినిమాకి ఏం కావాలో చేసేసుకున్నా. ఎప్పుడు కాన్ఫిడెన్స్గా చూసుకుని డబ్బింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది. మ్యూజిక్ సాయి కార్తిక్ గారని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు. మా అదృష్టం అది. రాజా ది గ్రేట్ ఇలాంటి సినిమా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మాకు ఆ సినిమా చూసి వచ్చారే బయలు నేను చేస్తానని ఆయన వచ్చారు. అంటే వాళ్ళు 40-50 లక్షలు ఉంటాయి వాళ్ళ రెమ్యునరేషన్. మనం చిన్న సినిమాలకు అంత పెట్టుకోలేం. కానీ ఆయన మా అమ్మాయి దయచేసి మాతో వచ్చి మాతో కలిసిపోయి ఇన్వాల్వ్ అయ్యి ఆయన సినిమా చూసి బాగుందని మ్యూజిక్ ఆయన చేస్తున్నారు. 6 సాంగ్స్ అన్నీ ఆయన ఇస్తున్నారు. అసలు అదంతా ఎవడో నడుపుతున్నాడు శివుడు పైనుంచి. థ్యాంక్స్ గాడ్, థ్యాంక్స్ ప్రెస్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రభాస్ గారికి చెప్పారా సార్ నా మూవీలా? నేను నిన్న కూడా పెట్టాను మెసేజ్. కొంచెం ఆయన ఇప్పుడు 3 సినిమాలు చెప్తున్నాయండి. ఏదో అందులో బిజీగా ఉన్నారు. వాళ్ళు చేశాను. వస్తారండి మనం మళ్ళీ ఆడియో ఫంక్షన్ ఖచ్చితంగా నేను ప్రభాస్ గారిని పిలుస్తాను. ఒకవేళ వస్తారో లేకపోతే బయట ఇస్తారు. కానీ ఖచ్చితంగా తీసుకుంటానండి. ఎందుకంటే ఆయన మా అందరూ ఒక బ్యాచ్లా తిరిగామండి. ఈ రోజున చూస్తే సావిత్రి అంటే సాలో సావిత్రి అండి హీరోయిన్ పేరు. విలో విజయ్ కుమార్, డెమోన్ పవన్, 3లో త్రివిక్రమ్ రాజు, సామ్రాట్ గారు. 3 మీనింగ్ చేసుకుని పెట్టానండి. ఒక కథలో మీనింగ్ ఉంది, కథ ఉంది, ఒక దమ్ ఉంది సినిమాలో. గ్యారంటీకి హిట్ కొడతాం. ఇంకా దేవుడు ఉన్నాడు, మీ ప్రెస్ వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిల్మీ దునియా ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. అలాగే ఫిల్మీ దునియా మీ ఛానల్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇంకొంచెం పికప్ అవ్వాలి, మీ ఛానల్ ఇంకా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. థ్యాంక్ యూ సార్. బాయ్.